దయచేసి అయిపోయింది ఆల్రెడీ పూజ. యాగ సభ్యులందరూ కూడా అభిషేక వాళ్ళందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవాలి. యాగ సభ్యులందరూ కూడా దంపతి కూర్చోవాలి. దంపతి యుక్తంగా మేము ఈ స్థానాల్లో కూర్చోవాలి చేసి మీ శబ్దం అంతా ఎక్కడికి అవుతుందో అర్థమైతలేదు. మేము 50 మంది ఉంటేనే సార్ కాబట్టి సంత షేక్ అవుతుంది. మరి ఇక్కడ ఇంతమంది ఉన్నా రోడ్డు మీద ఎప్పుడు వినిపిస్తలేదంటే మీరు కేవలం 10% మాత్రమే గొంతు తెలుస్తున్నారు. భగవంతుని నామం పలకాలంటే అన్ని మర్చిపోవాలి. మనకేం గుర్తుంటుంది ఇక్కడ ఉన్నంత సేపు. అందుకే ప్రారాధులు ఏం చెప్పారు ఆయన గురించి.